నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ వాగ్దేవ్యై నమః. ఫిబ్రవరి 13, 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 47 నిమిషములకు సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 13 నిమిషములకు. ఈరోజు తిథి పాడ్యమి రాత్రి 8 గంటల 25 నిమిషముల వరకు, తరువాత విధియా తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం మఖా నక్షత్రం రాత్రి 9 గంటల 6 నిమిషముల వరకు, తరువాత పూర్వ ఫల్గుణి అనగా పుబ్బా నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము తెల్లవారుజామున 5 గంటల 48 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 32 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 56 నిమిషముల వరకు, రాహుకాల సమయం మధ్యాహ్నం 1 గంట 56 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషం వరకు, యమగండ కాలము ఉదయం 6 గంటల 47 నిమిషముల నుంచి 8 గంటల 13 నిమిషముల వరకు, బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5 గంటల 11 నిమిషముల నుంచి తెల్లవారుజామున 5 గంటల 59 నిమిషముల వరకు, అమృత గడియలు సాయంత్రం 6 గంటల 32 నిమిషముల నుంచి రాత్రి 8 గంటల 14 నిమిషముల వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 53 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ వాగ్దేవ్యై నమః. ఫిబ్రవరి 13, 2025 నాటి దిన ఫలితాలలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి, అన్ని రంగాల వారికి ఎట్లాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు పరిశీలన చేసినట్టయితే, చంద్రుడు తులారాశిలోను, శని మీనరాశిలోను, రాహువు కన్యరాశిలోను, కేతువు మీనరాశిలోను, గురుడు మేషరాశిలోను, శుక్రుడు కుంభరాశిలోను, బుధుడు కుంభంలోను, కుజుడు ధనస్సులోను ప్రవేశం చేస్తున్నారు, సంచారం కూడా చేస్తున్నారు. వీరి యొక్క సంచారం వల్ల ఎట్లాంటి స్థితిగతులు ఏర్పడబోతున్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసినట్టయితే, అందులో ఉండే విద్యార్థులకు పోటీ పరీక్షలకు వెళ్ళాలి అంటే కనుక ఈరోజు చక్కని సమయము, మీరు వెంటనే వెళ్ళవచ్చు. కొత్త కోర్సులు ప్రారంభించేందుకు కూడా ఇది చక్కని సమయము, ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు, ప్రస్తుత ఉద్యోగస్తులకు పనిభారం పెరిగే అవకాశంతో పాటుగా నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టడానికి లాభాలు వచ్చే అవకాశము, ధనం అంటే ఎక్కువగా ఖర్చు పెట్టేసే అవకాశం కనబడుతోంది. ఊరికూరికే అనవసరమైన విషయాలకి కూడా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కడ పెట్టాలి అనే అంశాన్ని పరిశీలన చేసుకోండి. వ్యవసాయదారులకు వర్షపాతము ఆశించినంతగా లేకపోవచ్చు కాబట్టి దానికి తగిన ప్రత్యామ్నాయాలు వెతుక్కోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు తీసుకుంటారు. కొత్త కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడం మీకు చెప్పదగిన సూచన. ఉద్యోగంలో మార్పులు సంభవిస్తాయి. ప్రమోషన్స్తో బయటికి వెళ్ళడం కానీ, ఉద్యోగాలే అంటే ఐటీ రంగం నుంచి వేరే రంగంలోకి మారే అవకాశం కానీ గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ పెరుగుతుంది. దీనితో పాటుగా పెద్ద పెద్ద నాయకులతో సత్సంబంధాలు ఏర్పడే అవకాశం కనబడుతోంది. చిత్రరంగంలో ఉన్న వారికి కొంతమందికి ఒత్తిడి అధికంగా ఉంటుంది. కొత్త సినిమాలకు ఒప్పందాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. నిరభ్యంతరంగా అగ్రిమెంట్ మీద సైన్ చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసిక ఒత్తిడి తగ్గించుకోండి. కొంతమందికి మోకాళ్ళు, వెన్నుకి సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తలు పాటించుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యుల్లో విభేదాలు వస్తాయి. కొంతమందికి మానసిక ప్రశాంతత లోపించే అవకాశం ఉంది. కొన్ని వార్తలు మీకు ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఇది మీకు చెప్పదగిన పరిహారము, శివాలయ సందర్శనం కానీ, నవగ్రహ ఆలయ దర్శనం కానీ చేసి దానికి సంబంధించినటువంటి మీ గ్రహాలకు సంబంధించినటువంటి శాంతి కానీ, పూజ కానీ చేసుకోండి. ప్రత్యేకించి శనీశ్వరుడికి సంబంధించినటువంటి మంత్రాన్ని తప్పనిసరిగా జపించుకోండి. మంచి జరిగే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే, పరిశోధన అంటే రీసెర్చ్ డిపార్ట్మెంట్లో చదువుతున్న వాళ్లకు చాలా మంచి ప్రయోజనాలు కనబడుతున్నాయి. స్టడీ గ్రూప్స్లో చేరడం చాలా మంచిది. ఎందుకంటే ఒకంత జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. ఉద్యోగస్తులకు మేనేజ్మెంట్ విభాగంలో పనిచేసే వారికి
మంచి గుర్తింపుతో పాటు పారితోషికం పెరిగే అవకాశం ఉంది. కొంతమందికి కొత్త కొత్త అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు వ్యాపారాల్లో ఊహించనంత లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని వ్యాపారాలు మూసివేసే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయదారులకు కనుక చూసినట్టయితే ఆహ్, జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మీకు విత్తనాలు కొనుక్కోవడానికి కానీ, ఎరువుల కోసం కానీ మీరు కొనడానికి వెళ్ళే ముందు ఎవరైనా శ్రేయోభిలాషులను తీసుకొని వెళ్ళినట్టయితే కనుక నష్టపోయే పరిస్థితి ఉండదు కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. మీకు ప్రభుత్వం తరపు నుంచి సమయానికి సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త ప్రాజెక్టులు దక్కే అవకాశం గోచరిస్తోంది. టెక్నాలజీలో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. లేదు అంటే వెనకబడే పరిస్థితి, లేదు అంటే కొంతమందికి ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితి గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రత్యర్థుల నుంచి ఒత్తిడి అధికంగా ఉంటుంది. భద్రతకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి కాబట్టి భద్రతకు సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. చిత్రరంగంలో ఉన్న వారికి ఇది చాలా అదృష్టకాలము. కొత్త అవకాశాలు వస్తాయి, పారితోషికాలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఒత్తిడి శరీరానికి ఎక్కువగా ఉంటుంది. మానసికంగాను శారీరకంగాను ఒత్తిడికి గురవ్వడం వల్ల కొంత ఇబ్బంది పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. స్నేహపూర్వకమైన వాతావరణంతో పాటు శుభవార్తలు వినడము, స్థిరచరాస్తులు కలిసి రావడము, దీనితో పాటుగా శుభకార్యాలు చేయడానికి చేతిలో డబ్బులు లేని వాళ్ళకి సమయానికి డబ్బు అందే పరిస్థితి గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము శివాలయ సందర్శనం చేయండి. కాలభైరవ అష్టకాన్ని తప్పనిసరిగా పఠించుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే విదేశాలు వెళ్ళి అక్కడ చదువుకునే అవకాశం గోచరిస్తోంది. కొంతమంది విదేశాలకు వెళ్ళాలన్న ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ రోజు కనుక చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువవుతుంది. అయినప్పటికీ పనిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. కొంతమందికి ప్రమోషన్స్ రావడము, ప్యాకేజీ పెరగడము జరుగుతుంది. వ్యవసాయదారులకు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోండి. లేదు అంటే కనుక నష్టపోయే పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపార పారిశ్రామిక వాణిజ్య రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే కొన్ని వ్యాపారాలు అంటే హోటలు, ఫుడ్ బిజినెస్ చేసే వారికి మాత్రమే ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి వర్క్ ఫ్లో ఎక్కువగా ఉండడము, కొంతమందికి ఆర్థికంగా లాభం రావడము, కొంతమందికి వేరే మంచి కంపెనీస్లోకి ఆఫర్స్ వచ్చి వెళ్ళిపోవడము జరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రత్యర్థుల యొక్క కుట్రలు ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోండి. ప్రజాదరణ తగ్గే అవకాశం ఉంది. దానికి తగిన ప్రయత్నాలు అంటే ఏం చేస్తే మళ్ళా ప్రజాదరణ పొందుతాము అనే ప్రయత్నాలు ప్రారంభించుకోండి. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే వెబ్ సిరీస్ చేసే వాళ్ళకి, టీవీ రంగంలో పనిచేసే వారికి మాత్రము విశేషమైన ఫలితాలు, అవకాశాలు, ప్యాకేజీలు పెరగడాలు జరుగుతాయి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక తలనొప్పికి సంబంధించి, గ్యాస్ట్రిక్కి సంబంధించినటువంటి రుగ్మతలు, తీవ్రమైన అనారోగ్యాలు, వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే చిన్న చిన్న గొడవలు ఉన్నాయి కొంతమందికి విడిపోయేంత గొడవలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. మాటను జాగ్రత్తగా వాడుకోండి. కుటుంబాన్ని నిలుపుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురువారం నాడు దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేయండి. గురు సంబంధిత ఆలయాలు షిరిడి సాయిబాబా వారికి కానీ ఇలాగ ఎవరికైనా గురు సంబంధిత ఆలయాలు దర్శనం చేసుకుని మీ యొక్క కష్టాన్ని చెప్పుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉండే విద్యార్థులను చూస్తున్నట్టయితే కనుక పోటీ పరీక్షలకు మీరు కష్టపడి చదవాలి. గతంలో జ్ఞాపక శక్తిని కోల్పోయారు. ఎందువల్ల అంటే చదువు కాకుండా మిగతా వ్యాపకాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల, మొబైల్స్ చూసుకోవడం వల్ల, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల మీరు చదువును నష్టపోయారు. కాబట్టి తిరిగి మీరు అటువంటి ప్రయత్నాలు చేయకండి. ఎందువల్ల అంటే దాని ఇంపాక్ట్ మీకు ఫ్యూచర్లో కనబడబోతోంది. మీకు ఫలితాలు నెగిటివ్గానే వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఇది అనుకూలమైన కాలము. మీ యొక్క వృత్తిలో మంచి గౌరవ మర్యాదలు, ప్యాకేజీ పెరగడాలు, ప్రమోషన్స్ రావడాలు, దీనితో పాటుగా మీకు ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశము గోచరిస్తోంది. వ్యాపారస్తులకు పరిశ్రమలు, ఫ్యాక్టరీలు నిర్వహించే వారు మాత్రము పొదుపుగాను జాగ్రత్తగాను ఉండాలి. మీ కింది ఉద్యోగస్తుల వల్ల ప్రమాదాలు లేదు అంటే కనుక
అగ్నికి సంబంధించిన ప్రమాదాలు, లేదు అంటే కనుక ఇంకా తీవ్రమైన గొడవలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయదారులకు పండ్ల తోటలు వేసిన వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి సాంకేతిక విభాగంలో ఎవరైతే అంటే టెక్నికల్ విభాగంలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో చూసిన వాళ్ళకి మీకు కొత్త కొత్త అంటే అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులతో పరిచయాలు, పెద్ద పెద్ద వారితో పరిచయాలు, వారి యొక్క ఆశీస్సుల వల్ల ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. కొంతమందికి కొత్త మిత్రులు అయ్యే అవకాశం ఉంది. వారితో ఎటువంటి గోప్యతను షేర్ చేసుకోకండి. చిత్రరంగంలో ఉన్న వారికి నిర్మాతలకు, డైరెక్టర్లకు ఇది చాలా మంచి రోజు. మీరు ఏ ప్రయత్నం చేయాలన్నా ఈ రోజు చేసుకోండి, సక్సెస్ సాధిస్తారు. తర్వాత ఆరోగ్యం పట్ల చూసినట్లయితే రక్తపోటుకు సంబంధించి, రక్తానికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో ఆందోళన కలిగించే విషయాలు జరగబోతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా, కీలకమైన పనులు చేయాలన్నా ఈరోజు అస్సలు చేయకండి. కుటుంబ వాతావరణాన్ని, కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము గణపతిని పూజించండి. ఎటువంటి ఆటంకాలైనా తొలగిపోతాయి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారాలు. తదుపరి రాశి సింహరాశి. సింహరాశిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే పరిశోధన డిపార్ట్మెంట్లో చదువుకునే అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దాంట్లో చదువుకునే విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. క్యాంపస్లో సెలెక్ట్ అవుతారు. విదేశాలు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి, ప్రమోషన్స్ వస్తాయి. ప్యాకేజీలు పెరగడంతో పాటు ట్రాన్స్ఫర్స్ కూడా మీరు అనుకున్న ప్రదేశానికి వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు పెద్ద పెట్టుబడులు ఏవైనా ఉంటే కనుక ఈరోజు పెట్టుబడుల జోలికి వెళ్ళకండి. యంత్రాలు కొనుక్కోవడం కానీ, ఒప్పందాలు కుదుర్చుకోవడం కానీ ఈరోజు అస్సలు చేయకండి, బాగోలేదు. వ్యవసాయదారులకు, రైతులకు తోటలకు సంబంధించినటువంటి పెంపకాలు ఏదైనా చేస్తే పళ్ళు కావచ్చు, లేదా ఇంకా ఏదైనా తోటలకు సంబంధించినటువంటి ఏదైనా చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు, ఫలసాయం పెరగడము, దాంతో పాటు ఆదాయం పెరిగే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త ప్రాజెక్టులు దొరికే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్నవారు కొత్త పదవులను పొందే అవకాశం కనబడుతోంది. చిత్రరంగంలో ఉన్న వారికి నటీనటులకు మాత్రమే ఈరోజు మంచి గుర్తింపు వస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే శరీరంలో రక్తహీనత కలగడము, నీరసం రావడము, తలకు సంబంధించినటువంటివి, గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే ఆనందం పెరుగుతుంది. సంతోషకరమైన వార్తలు వింటారు, శుభకార్యాలకు వెడతారు, శుభకార్యాలు చేస్తారు. దీంతో పాటు ఆకస్మిక ధనలాభం కలుగుతుందనమాట. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో అన్ని గ్రహాలకు తప్పనిసరిగా 27 ప్రదక్షిణాలు చేసుకోండి. వారికి సంబంధించినటువంటి పూజలు కానీ, దానాలు కానీ చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతున్న వారికి మాత్రము ఇది చాలా మంచి సమయము. విదేశాలు వెడతారు. మీరు ఏదనుకుంటారో అది ఈ రోజు చేసే అవకాశం కనబడుతోంది. సక్సెస్ని సాధించుతారు కూడా. చాలా చక్కని అవకాశాలు దక్కే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. ఉద్యోగస్తులకు మంచి మంచి మార్పులకు అవకాశం ఉంటుంది. కొంతమందికి శుభవార్తలు వింటారు. మరికొంతమంది విదేశాలు వెళ్ళే అవకాశం కనబడుతోంది. మరికొంతమందికి ప్యాకేజీ పెరగడంతో పాటు ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అని అనుకున్న వాళ్ళకి ఈరోజు చక్కని అవకాశము, వెంటనే ప్రారంభించుకోండి. వ్యవసాయదారులకు విత్తనాలు, ఎరువులు వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి చాలా మంచి ఆదాయం వస్తుంది. ఇంకా వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక నీటికి సంబంధించినటువంటి కొరత వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఎటువంటి పంటలు వేయాలన్నా వేసే ప్రయత్నం చేయకండి. నీటికి సంబంధించినటువంటి కొరత తీరే మార్గాలు ఏవైనా ఉంటే కనుక ఈరోజు అన్వేషించండి. ఐటీ రంగంలో ఉన్న వారికి డేటా అనలిటిక్స్, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంఎల్ ఫీల్డ్లో ఉన్నవారికి మాత్రము మంచి మంచి అవకాశాలు వచ్చే దిశ కనపడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అనూహ్యమైన మద్దతు పెరుగుతుంది. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి కొత్త సినిమాలకు అవకాశాలు వస్తాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే నిద్రకు సంబంధించినటువంటివి, నరాలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆహారం పట్ల కానీ లేదా అంటే ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం కానీ చేసుకోండి.
కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఈరోజు మీకు పుష్కలంగా అందుతాయి. మీకు చెప్పదగిన పరిహారము కాలభైరవాష్టకాన్ని 8 సార్లు తప్పనిసరిగా పఠించండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశిలో ఉండే విద్యార్థులు శ్రమ చేస్తేనే కానీ మీరు సక్సెస్ సాధించలేని పరిస్థితి, విజయాన్ని పొందలేని పరిస్థితి, కొంతమంది క్యాంపస్ ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. మీ జ్ఞాపక శక్తి మీద దృష్టి పెట్టండి. కాన్ఫిడెన్స్‌తో ముందుకెళ్ళండి. ఇతర వ్యాపకాలను తప్పనిసరిగా తగ్గించుకోండి. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికమవుతుంది. కొంతమంది దుర్వార్తలు వినే అవకాశము, కొంతమంది ఉద్యోగాలు మానేసే పరిస్థితి ఒత్తిడి వల్ల గోచరిస్తోంది. దానికి తగిన ఏం చేస్తే బాగుంటుంది అనేది నిర్ణయం మీరు తీసుకోండి. వ్యాపారస్తులకు లాభం, నష్టము 2 బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి కాబట్టి ఎటువంటి కొత్త ప్రయత్నాలు ఈరోజు చేయకండి. ఈ రోజుని అలాగే స్తబ్దుగా ఊరుకోండి. వ్యవసాయదారులకు రుణాలు తీర్చుకునే అవకాశము, కానీ కొత్త రుణాలకు మాత్రం ఈరోజు అస్సలు వెళ్ళకండి. ఐటీ రంగంలో ఉన్న వారికి ఎప్పటికప్పుడు మీ యొక్క స్కిల్స్‌ని డెవలప్ చేసుకుంటేనే తప్ప మీరు సస్టైన్ అయ్యే అవకాశం లేదు కాబట్టి తప్పనిసరిగా ఆ ప్రయత్నం చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. చిత్రరంగంలో ఉన్న వారికి నటీనటులకు కొత్త కొత్త అవకాశాలు, డైరెక్టర్లకు కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఆహార నియమాలు పాటించాలి. ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం ఈరోజు చేయకండి. ఫుడ్ పాయిజన్ అయ్యి తద్వారా మీకు అనారోగ్య పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అంటే ఫుడ్‌కి సంబంధించినటువంటి అనారోగ్యము, అంటే ఫుడ్ పైప్‌లో కానీ, లేదా డైజెస్టివ్ సిస్టమ్‌లో కానీ, లివర్‌కి కానీ చిన్న చిన్న ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణం ఉంది. శుభవార్తలు వింటారు, శుభకార్యాలకు వెడతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు తప్పనిసరిగా ఈరోజు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఆహ్, గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి మీరు గతంలో ఏదైనా మొక్కుబడిని కానీ, లేదా మొక్కుని కానీ తీర్చలేకపోయి ఉండుంటే తప్పనిసరిగా ఈరోజు వెళ్ళి తీర్చుకునే ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే మెరుగైన అవకాశాలు కనబడతాయి. అన్నీ మంచి అవకాశాలే కాబట్టి ఈ రోజుని మీరు అస్సలు వృధా చేసుకోకండి. ఉద్యోగస్తులకు ఉన్నత స్థాయి ఉద్యోగస్తుల యొక్క మద్దతు మీకు లభిస్తుంది. తద్వారా ప్రమోషన్స్ కానీ, మంచి ఉద్యోగ అవకాశాలు కానీ వచ్చే ప్రయత్నం కనబడుతోంది. వ్యాపారస్తులకు, పెట్టుబడులకు ఇది చక్కని అవకాశము. తప్పనిసరిగా మీరు పెట్టుబడులు పెట్టుకోండి. వ్యవసాయదారులకు సేంద్రియ వ్యవసాయం ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. సంతోషించదగిన విషయము. ఐటీ రంగంలో చూసేవారికి కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులను మీరు తీసుకునే అవకాశం ఉంది. వెంటనే రిజెక్ట్ చేయకుండా తీసుకునే ప్రయత్నం చేయండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రచారంలో మీరు విజయాన్ని సాధిస్తారు. తర్వాత చిత్రరంగంలో ఉన్న వారికి సంగీత, నాటక రంగాల్లో ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన అవకాశాలతో పాటు పారితోషికం కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం చూసినట్టయితే చిన్న చిన్న సమస్యలు, జలుబు, దగ్గు ఇలాంటివే తప్ప పెద్దగా ఏమీ అనారోగ్య సూచనలు లేవు. కుటుంబ పరంగా చూసినట్లయితే గతంలో ఏమైనా కలహాలు ఉంటే కనుక అవి తీరిపోయి అన్యోన్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం కనపడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు సూర్యుడికి సంబంధించినటువంటి పరిహారం చేసుకున్నట్టయితే సూర్య అష్టోత్తరం కానీ, సూర్యుడికి సంబంధించిన ప్రదక్షిణాలు కానీ, సూర్య ఆలయాలకు వెళ్ళడం కానీ, నవగ్రహాల్లో సూర్యుడిని ప్రత్యేకంగా ప్రదక్షిణలు చేయడం కానీ, ఇలాంటివి ఏవైనా సూర్యుడికి సంబంధించినట్టు చేస్తే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే మీకు ఓపిక చాలా అవసరము. ఓర్పుతో ఉండాలి. కొన్ని మీరు గతంలో చేసిన తప్పుల వల్ల ఇప్పుడు అనుభవించే పరిస్థితి ఏర్పడుతోంది కాబట్టి సంయమనం పాటించండి. జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి. ప్యాకేజ్ పెరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు బులియన్ మార్కెట్‌లో మంచి లాభాలు వస్తాయన్నమాట. వ్యవసాయదారులకు వరి, గోధుమ సాగు వల్ల లాభాలు వస్తాయి. అవి వేస్తే కనుక
మంచి అనుకూలమైన పంట రావడము, విశేషమైన పంట పండడము జరుగుతుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తాయి, యాక్సెప్ట్ చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకోని ఒత్తిడులు రావడము, మానసిక వ్యధ కలగడము, ఒకంత నిరుత్సాహం కలగడము గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి నిర్మాతలు మాత్రం చాలా జాగ్రత్త తీసుకోండి. ఎలా పడితే అలాగా, ఏది పడితే అది చేసేయడం కాకుండా ఆచితూచి వ్యవహరించండి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు, తీవ్రమైన సమస్యలు, కొంతమందికి ఆపరేషన్ దాకా వెళ్ళే సూచనలు ఉన్నాయి. చాలా జాగ్రత్తలు తీసుకోండి. గతంలో ఇష్టానుసారంగా ఏది పడితే అది కడుపులోకి వేసేస్తే అనారోగ్యం రాక ఆరోగ్యం వస్తుందా? జాగ్రత్తలు తీసుకోండి. స్ట్రీట్ ఫుడ్స్ మానండి. ఏది పడితే అది కడుపులోకి వేసేయకండి. బయటైతే మనం ఏదైనా పరిహారాలు చేసుకుంటాం గానీ, లోపల ఏం పరిహారం చేస్తాము? చేయలేం కదా! అనుభవించడం ఒక్కటమే పరిహారము. ఇక నుంచైనా జాగ్రత్త తీసుకోండి. ఆరోగ్యము మీ శరీరం కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఎక్కడ పడితే అక్కడ ఫుడ్‌ని తినే ప్రయత్నం చెయ్యకండి. కుటుంబ పరంగా చూసినట్టయితే శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలకు వెడతారు. శుభకార్యాలకు సంబంధించి మీ ఇంట్లో ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక దానికి సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు ఈరోజు తీసేసుకోండి. చక్కని విజయాలు సాధిస్తారు. మీకు చెప్పదగిన పరిహారము, గణపతికి సంబంధించినటువంటి ఆలయ దర్శనం చేయడంతో పాటు స్వామివారికి గరికమాలను సమర్పించండి. విశేషమైన లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులను చూసినట్టయితే టెక్నికల్ విభాగానికి సంబంధించినటువంటి విద్యార్థులకు ఇది చాలా మంచి సమయము. మీరు ఏ ప్రయత్నాలు చేసుకున్నా సక్సెస్ సాధిస్తారు. ఉద్యోగస్తులకు స్థిరత్వం ఏర్పడుతుంది. కొంతమందికి వేరే ఊరు వెళ్ళి అక్కడ స్థిరపడాలి అని అనుకున్నా దిస్ ఇస్ ద రైట్ టైం కాబట్టి మీరు ఉద్యోగస్తులకు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అవుతారు. వ్యాపారస్తులకు బిల్డింగ్ మెటీరియల్స్‌కి సంబంధించిన వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఈ రాశిలో ఉండేవారికి గోచరిస్తోంది. వ్యవసాయదారులకు కొత్త పంటల సాగుకు ఈరోజు ముహూర్తం పెట్టుకోండి. చక్కగా ఆ ప్రయత్నం చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్నవారికి, అన్ని విభాగాల్లో ఉండేవారికి కూడా తీవ్రమైన టెన్షన్స్ ఈరోజు భరించక తప్పదు. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి డైరెక్టర్లకు, నిర్మాతలకు, నటీనటులకు మాత్రము మంచి అవకాశాలు వస్తాయి. అవి చేజార్చుకోకండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసిక అశాంతి, మానసిక ఒత్తిడి, తద్వారా బ్రెయిన్‌కి సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. నరాలకు సంబంధించిన రోగాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్లయితే మీ యొక్క తల్లిదండ్రులతో విభేదాలు వచ్చే అవకాశము, కొంతమంది ఇంట్లోంచి పారిపోయే అవకాశము, కొంతమంది తల్లిదండ్రులు మీ దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయే అవకాశము గోచరిస్తోంది. అలాంటి పరిస్థితి రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకొని అక్కడ మీ యొక్క సమస్యను కనుక చెప్పుకున్నట్టయితే కుటుంబ పరంగా కానీ లేదా మీ మీ రంగాల పరంగా ఏదైనా సమస్య ఉంటే కనుక అవి తీరిపోయే పరిస్థితి గోచరిస్తోంది. వీలైనంత వరకు ఎర్రని వస్త్రాలను ధరించి అమ్మవారికి ఎర్రని పళ్ళు కానీ ఎర్రని పువ్వులు కానీ సమర్పించి మీ కష్టాన్ని చెప్పుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పరిశోధనలు చేయాలి అంటే, ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ కానీ రీసెర్చ్ కానీ చేయాలి అంటే కనుక ఈరోజు చాలా చక్కని రోజు. వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు మీ యొక్క జాబ్లో అంటే గ్రోత్ని చూస్తారు. ప్రమోషన్స్ని పొందే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు ఆటోమొబైల్ రంగంలో ఉండే వారికి మాత్రం విశేషమైన లాభాలు ఈరోజు వస్తాయి. వ్యవసాయదారులకు రుణాలు మంజూరవుతాయి. అంటే గతంలో మీరు ఏవైనా లోన్‌లకి అప్లై చేసుకుంటే కనుక అవి ఈరోజు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. ఐటీ రంగంలో ఉన్న వారికి ప్యాకేజీలు పెరిగి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి అంటే పదవులు, కొత్త కొత్త పదవులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి ఓన్లీ డైరెక్టర్స్‌కు మాత్రమే మంచి అవకాశాలు. అది పాత డైరెక్టర్లు అవ్వచ్చు, కొత్తగా డైరెక్షన్ చేద్దాము అని అనుకున్న వాళ్ళకి కూడా ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే తలకు సంబంధించినటువంటి చిన్న ప్రేవు, పెద్ద ప్రేవులకు సంబంధించినటువంటి, తరువాత ఎముకలకు సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది.
జాగ్రత్తలు తీసుకోండి. వీలైతే డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా చేసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక మంచి అన్యోన్యమైన వాతావరణమే గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయ సందర్శనం చేసి నవగ్రహాలకు 27 ప్రదక్షిణాలు కనుక చేసినట్టయితే మీకు గ్రహచార రీత్యా కానీ ఏదైనా దోషాలు ఉండి ఉంటే అవి తొలగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. మీనరాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే మీకు చదువులో ఆసక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మీరు ఏ పని చేయాలన్నా ఉత్సాహంగా ఈరోజు చేయగలుగుతారు. ఉద్యోగస్తులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, చేజార్చుకోకండి. వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపారంలో ఏది చేద్దామన్నా ముందడుగు వేసేయండి. నిరభ్యంతరంగా చక్కని లాభాలు, విజయాలు పొందే అవకాశం ఈరోజు కనపడుతోంది. అయితే వ్యవసాయదారులకు అధిక దిగుబడి వస్తుంది. మీ యొక్క పంటకు మార్కెట్‌లో మంచి గిరాకీతో పాటు మంచి రేటు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి సాఫ్ట్‌వేర్ రంగంలో ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే గ్రోత్‌తో పాటు, డెవలప్‌మెంట్‌తో పాటు ప్యాకేజీ పెరగడము, కొంతమందికి కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ పెరుగుతుంది. ప్రజల్లో మీ మీద నమ్మకం పెరిగి మీ యొక్క మీరే మా నాయకుడు అన్నంత భరోసాకి ప్రజలు వెళ్ళిపోతారు. అయితే చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే కనుక ప్రతి ఒక్కరికి ఈరోజు చాలా చక్కగా మంచి శుభవార్తలు వినడము, మీ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఈరోజు గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే సాధారణంగా ఉంటుంది కానీ ప్రత్యేకంగా చెప్పుకోదగినంత ఎటువంటి అనారోగ్యాలు ఈరోజు లేవు. కుటుంబ పరంగా చూసినట్టయితే గతంలో కలహాలు ఉన్నా లేదా విడిపోయి ఉన్నా ఈరోజు కలుసుకునే అవకాశము, మంచి అన్యోన్యమైన వాతావరణము, శుభవార్తలు వినే అవకాశము, శుభకార్యాలకు వెళ్ళడము, శుభకార్యాలకు సంబంధించి ఏమైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక ఈరోజు తప్పనిసరిగా తీసేసుకోండి. చాలా మంచి రోజు. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు కాలభైరవాష్టవాన్ని తప్పనిసరిగా చదువుకోండి. 3 సార్లు వీలైతే 8 సార్లు తప్పనిసరిగా చదువుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే.